ఉగాది రానే వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కామన్‌గా చేసుకునే సింపుల్ డెలీషియస్ స్వీట్. ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అంటారు, తెలంగాణలో అయితే భక్షాలు అంటారు. పేరు ఏదైనా సరే రెసిపీ మాత్రం కామన్. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూసేద్దాం రండి మరి. ముందుగా ఒక గ్లాస్ శనగపప్పుని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానడం వలన శనగపప్పులో ఉన్న టాక్సిన్స్ రిలీజ్ అయ్యి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఒక గిన్నె తీసుకొని పప్పు తీసుకున్న గ్లాస్తో 1 నుంచి 1.5 గ్లాస్ మైదా తీసుకోండి. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మైదా గోధుమ పిండి సగం సగంగా తీసుకోవడం మంచిది. పిండి ఎంత బాగా కలిపితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఎవరికి ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసుకోవచ్చు. పిండి ఎంత బాగా సోక్ అయితే అంత మంచిది. ఇప్పుడు నానబెట్టిన పప్పుని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. పప్పు కుక్ అయ్యేలోపు బెల్లం తురుముకొని పక్కన పెట్టుకుందాం. పాకం బెల్లం అయితే మంచిగా మనకి స్వీట్నెస్ వస్తుంది. 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం నేను యాడ్ చేసుకున్నా. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకో. కుక్కర్ విజిల్ ఓపెన్ చేసి పప్పు మనకి మెత్తగా అయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ వస్తే దాన్ని ఇట్లాగా డ్రైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పూర్ణం ప్రిపరేషన్ కోసం మెత్తగా కుక్ చేసిన పప్పు, 1 గ్లాస్ ఆఫ్ బెల్లం వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకోవడం కష్టంగా అనుకునే వాళ్ళు పప్పుని మిక్సీలో పట్టు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బెల్లం పప్పు మిక్స్ని వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకొని మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాం. ఇలా చల్లగా అయిన ఈ మిక్చర్ని ఇలా పూర్ణాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేకపోతే ఇలా ఒక కవర్ కానీ లేదు అంటే ఆయిల్ కవర్ను కూడా యూజ్ చేసుకొని మనం ఈ బొబ్బట్లని రెడీ చేసుకోవచ్చు. ఇలా పూర్ణాన్ని పెట్టి అన్ని వైపుల నుంచి పిండిని ఇలా కవర్ చేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రాగా పిండి ఉంది అంటే దాన్ని తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఆ బొబ్బట్టు అనేదాన్ని మనము కొంచెం పెద్దదిగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న ఈ బొబ్బట్టుని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక ప్యాన్ పెట్టుకొని కాల్చుకోవాల్సి ఉంటుంది. ప్యాన్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని నెమ్మదిగా చాలా లో ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా మనము కాల్చుకోవాల్సి ఉంటుంది. చూసారా, కొంచెం పసుపు వేయటం వల్ల ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయో బొబ్బట్లు. అండ్ అలాగే నెయ్యి వేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే దీని పేరే నెయ్యి బొబ్బట్లు కదా. ఒక్కసారి ఈ పండగకి మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి. చూసారా ఎంత మెత్తగా వచ్చాయో. ఇంకెందుకు మరి ఆలస్యం, ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి.